అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఎమ్మెల్యేలతో పవన్ ఫేస్ టు ఫేస్ కారణం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక కూటమి ప్రభుత్వం అంటే 3 పార్టీల కలయికతో ఏర్పడిన ప్రభుత్వం. సో ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించి మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కాకుండా 20 మంది. సో ఈ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారిని కలవాలి అని అంటే ఎంతవరకు సాధ్యపడే, సాధారణంగా ఒక ఎమ్మెల్యే సీఎం గారిని కలవాలి అంటే ఆ బిజీ షెడ్యూలు, అపాయింట్మెంట్లు ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఆయన తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, సో ఆ ఎమ్మెల్యేలందరితో కూడా ఫేస్ టు ఫేస్ ఒక్కొక్కరితో కొంత సమయం కేటాయించి అపాయింట్మెంట్ ప్రకారంగా వారితో మాట్లాడటం జరిగింది. ఎందుకు అనంటే ఆ నియోజకవర్గానికి సంబంధించి సమస్యలు ఏంటి, మీకు ఫండ్స్ ఏమైనా కావాల్సి వస్తుందా ఆ పనులు చేయడానికి, ఆ ఆటంకాలు ఏంటి, సో ఒకవేళ ఉన్న సమస్యలకి పరిష్కార మార్గం ఏంటి, ఆ పరిష్కార మార్గానికి మీకు నిధులు ఎంత కావాలి ఏంటి, ఇవన్నీ కూడా ఒక డేటా తెప్పించుకున్నారు. డేటా తెప్పించుకోవడం అంటే డైరెక్ట్గా ఆ ఎమ్మెల్యేతోనే ముచ్చటించడం, వాళ్ళు ఆ రిప్రజెంటేషన్ తీసుకురావటం. సో ఇప్పుడు ఉదాహరణకి అవినిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఉన్నారు. సో ఆయన తన నియోజకవర్గానికి సంబంధించి ఏమేమి సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా తను రిప్రజెంటేషన్ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం. సో ఎందుకు తీసుకుంటున్నారు ఇవన్నీ, అలా అన్ని నియోజకవర్గాలు, అది యలమంచిలి కావచ్చు, పి గన్నవరం కావచ్చు, కాకినాడ కావచ్చు. సో ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఆయా ఎమ్మెల్యేలు డైరెక్ట్గా సీఎం గారితో కలవాలి అంటే యాక్సెస్ కుదరకపోవచ్చు. కాబట్టి ఇతనే ఇనిషియేటివ్ తీసుకుని పవన్ కళ్యాణ్ ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క సమస్యలు అవన్నీ కూడా గ్యాదర్ చేసుకుని అవి సీఎం గారి దృష్టికి తీసుకువెళ్తారు అని చెప్పేసి ఆయన ఈ విధంగా చర్చలు జరిపారు. అయితే ఇక్కడ ఇది ఒకటేనా అని అంటే కాదు, ఇంకా చాలా ఉంటాయి. అయితే ముందుగా ఈ అంశాల్లో ప్రధానంగా ఏంటి అంటే ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉంది అనేది కూడా బయటపడుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న సమస్యలు ఏంటి, ఆ సమస్యకి పరిష్కార మార్గాలు ఏంటి, అవన్నీ కూడా ముందు సమస్యలు తెలుసుకున్నారా లేదా అనే అంశం తెరపైకి వస్తుంది అక్కడ. సో ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు చాలామంది ఎలా అనుకుంటారంటే జనసేన అనగానే పవన్ కళ్యాణ్, ఇంకా ఆయన ఫోటో చాలు మనకి, ఇంకా మనం ఏం చేసినా చేయకపోయినా జనాలు అభిమానంతో ఓట్లు వేసేస్తారు అని అనుకుంటే పొరపాటే. అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కూడా ఖచ్చితంగా పని చేయాలి. అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం ఉంటుంది, అది ఓకే, కానీ మరి స్థానికంగా మనం ఏం చేస్తాం అనేది కూడా చాలా ముఖ్యం. సో అందుకనే పవన్ కళ్యాణ్ గారు అనేది బోనస్ కింద వాడుకోవాలి, కానీ మన పవన్ కళ్యాణే మెయిన్ అనే ఉద్దేశంతో నేనేం చేసినా చిల్లిపోద్ది అని అంటే పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్కి చెడ్డ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇప్పుడు మనం గెలిచారు అని అంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటోనే, మరలా గెలుపుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటోనే, కానీ అట్ ద సేమ్ టైం ఇండివిజువల్గా కూడా ఈ వ్యక్తి నాకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు, మన నియోజకవర్గంలో పలానా సమస్య ఉంది అని చెప్పేసి ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆయన ప్రభుత్వం ద్వారా తీర్చగలుగుతున్నాడు అనే భరోసా కల్పించాలి. అప్పుడే ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ మానిటర్ చేయలేరుగా. స్థానిక ఎమ్మెల్యే ఆ బాధ్యతతో గట్టిగా ఆ సమస్యల పట్ల అవగాహన పెంచుకొని దాన్ని ఎలా చేస్తే పరిష్కృత మార్గం వైపు వెళుతుంది అని చెప్పేసి కొంతమంది నిపుణులతో మాట్లాడితే అప్పుడు ఆ రకంగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఒక తంతు. దీంతో పాటుగా చాలా కీలకమైన అంశం మరొకటి ఉంది. జనసేన ఎమ్మెల్యేల్లో కూడా కొంతమంది పైన అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. మరి ఇటువంటి తరుణంలో ఆ ఎమ్మెల్యేలు నిజంగానే అవినీతి చేస్తున్నారా లేదా ఏం జరుగుతుంది అనేది కూడా ఇప్పుడు ఆల్రెడీ ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా కొంత సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు. ఆ ఎమ్మెల్యేలు ఏమైనా చేస్తున్నారా ఏంటి, దానికి సంబంధించిన వ్యవహారం ఏంటి, ఏ ఏ విషయాలు ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఇటీవల కొంతమంది ఎమ్మెల్యేల పైన వచ్చింది, ఏదో ప్రైవేట్ సెటిల్మెంట్లో కూడా దూరి నాకు ఎంత వాటా కావాలి, నాకు అంత వాటా కావాలి అని చెప్పేసి అన్నారని కూడా వచ్చినాయి. అఫ్కోర్స్ ఆయన కూడా తన తర్వాత వివరణ ఇచ్చుకున్నారు. కానీ ఎందుకు వస్తున్న ఎలిగేషన్స్, అది ఎలిగేషనేనా లేకపోతే వాస్తవమా? సో ఇక్కడ కూటమి ఎమ్మెల్యేల్లో చాలామంది పైన ఈ రకమైన ఆరోపణలు వస్తున్నాయి. అఫ్కోర్స్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ పార్టీ నాయకులు నిర్ణయం తీసుకుంటారు అనుకోండి, అది వేరే విషయం. జనసేనకు సంబంధించి ఎందుకంటే జనసేన పార్టీ ఎజెండా వేరు కదా, ప్రధానంగా ప్రజల్లోకి ఏ రకంగా వచ్చారు, సో మేము ఇది మేము అది అని చెప్పేసి చెప్పినప్పుడు ఒక విధంగా చెప్పాలి అంటే డబ్బులేని రాజకీయం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఒక నినాదంతో వచ్చినప్పుడు ఆయన ప్రశ్నించే తత్వం, అధికారంలో ఉన్నా కానీ ప్రశ్నించే తత్వం అనేది మాత్రం ఎక్కడ వదలం అనే దానికి నిదర్శనంగానే పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో కూడా మాట్లాడడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా. మరి అంత కమిట్మెంట్తో చేస్తున్నప్పుడు మరి ఆ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు,
అనేది కూడా చాలా కీలకంగా ఉన్నాయి. సో గెలిచిన తర్వాత అసలు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా, ఆ సమస్యలను తీర్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా, ఒకవేళ ప్రయత్నంలో లోపం ఉందా, ఉంటే ఎందుకు ఉంది, దానికి గల కారణం ఏంటి, వీళ్ళ వ్యవహార శైలి ఏమైనా మారిందా? మనం గెలవగానే ఇంకేముంది మనం బ్రహ్మాండంగా గెలిచాము, చాలామంది ఆ పేర్లు కూడా ఎవరో తెలియదు కొంతమంది అయితే, ఇదే జనసేన పార్టీకి సంబంధించి గెలవడానికి గల కారణం ఏంటి, కూటమి, అందులో పవన్ కళ్యాణ్ చరిష్మా, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత. సో ఇవన్నీ కలిస్తేనే కదా గెలుపు సాధ్యమైంది. మరి అటువంటిప్పుడు గెలిచిన దాకా మా పవన్ అన్న అని చెప్పేసి గెలిచిన తర్వాత నేనే రాజు నేనే మంత్రి అనే తరహాలో ఎవరైనా వ్యవహరిస్తే, ఇటీవల మొన్న ఆ గుంతకల్ ఎమ్మెల్యే కూడా అదే వ్యవహార శైలితో ఉన్నాడు కదా, గుమ్మనూరు జయరాం మాజీ మంత్రి కూడా చేశాడు ఆయన వైసీపీ హయాంలో. అటువంటి వ్యక్తి ఎంపీ అయినా ఎవరైనా సరే నేనే ఇక్కడ కింగు అని చెప్పేసి అంటే సాచి నేలకేసి కొడతారు ప్రజలు రేపు. సో ఇక్కడ కూటమి అనగానే ప్రజలు అంత బ్రహ్మాండమైన మ్యాండేట్ ఎందుకు ఇచ్చారు అని అంటే, మీరు ఖచ్చితంగా వైసీపీ వాళ్ళలాగా మాత్రం పరిపాలించొద్దు అని. సో అందులో జనసేన పైన మరింత బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ కూటమి ఏర్పడడానికి గల ప్రధాన కారకులు ఎవరు అంటే పవన్ కళ్యాణ్. ఆయన లేకపోతే ఇటు బీజేపీని ఇటు టీడీపీని ఒక వేదిక మీద తీసుకొచ్చే పరిస్థితి లేదు అప్పుడు. సో అంత ఇదిగా ఆయన ఇనిషియేటివ్ తీసుకుని కూటమిగా ఫామ్ చేసి ఇంత ఘన విజయాన్ని సొంతం చేసుకున్నప్పుడు ఈ ఎమ్మెల్యేలు మరి అంత బాధ్యతగా లేకుండా ఏదో మనకు అవకాశం దొరికిందిలే మరలా తర్వాత ఎమ్మెల్యే అవుతామో తర్వాత విషయంలే అని చెప్పేసి అవినీతి కార్యకలాపాలకి మరి ఆ రకంగా వీళ్ళు పూనుకుంటే ఖచ్చితంగా ఆ అపవాదం మరలా పవన్ కళ్యాణ్ పైన పడుతుంది. సో అందుగురించే బహుశా ఈ ఫేస్ టు ఫేస్ కార్యక్రమాల్లో ఆయన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో పాటుగా నియోజకవర్గ సమస్యలు అవి ఓకే, అట్ ద సేమ్ టైం వీళ్ళ వ్యవహార శైలి ప్రజల పట్ల ఏ రకంగా ఉన్నారో, అవినీతి అక్రమాలు ఏమైనా పాల్పడుతున్నారా ఏంటి, ఇవన్నీ కూడా మొత్తానికి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని అందుకని ఒక్కొక్కళ్ళతో 1-to-1 సింగిల్గానే పెట్టారు. లేదంటే మామూలుగా ఎమ్మెల్యేలందరిని పెట్టుకొని మీ అందరు రిప్రజెంటేషన్లు ఒక్కోసారి ఇవ్వండి అని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక 5 నిమిషాలు కేటాయిస్తే అయిపోయింది. అలా చేయలే. ఇండివిజువల్గా ఒక్కొక్కళ్ళు లోపలికి పిలిచారు అని అంటే ఖచ్చితంగా అక్కడ వీటితో పాటుగా అసలు కథ ఉండే ఉంటుంది. అది లేకుండా ఇది నా అనుమానం మాత్రమే సుమా, 100% ఇదే జరిగిందని చెప్పేసి నేను అనట్లేదులే. కానీ వాళ్ళపైన అవినీతి ఆరోపణలు ఉన్నమాట వాస్తవం. ఆ ఆరోపణలపైన వివరణ ఖచ్చితంగా అడిగి తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం వార్నింగ్ కూడా పాస్ చేస్తారు. దాంట్లో మొహమాటమే లేదు. పవన్ కళ్యాణ్ గారు తన మన అనేది ఏముండదు. విషయం వచ్చింది అంటే డైరెక్ట్గా మొహమాటం లేకుండా మాట్లాడేస్తారు. సో ఆయన ఎట్లాంటివి ఎక్కడ కూడా సహించరు, ఉపేక్షించరు. కాబట్టి ఖచ్చితంగా ఇండివిజువల్గా పిలిచారు అని అంటే దానికి సంబంధించి కొంచెం మనం లోతుగానే ఆలోచించాలి. మరి ఈ నేపథ్యం సరే జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు 1.5 కాలం అయిపోయింది. ఇంకా మనకు 3 సంవత్సరాలు ఉంది. అంటే 3.5 సంవత్సరాలు ఉన్నా ఆ లాస్ట్ 6 నెలలు తీసేయండి, 3 సంవత్సరాలు ఉంది. మనల్ని మనం కొంచెం మరి సరిదిద్దుకోవడానికి మంచి అవకాశం, ప్రజలకు దగ్గర అవ్వడానికి ఇంకా అద్భుతమైన అవకాశం. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన 100% స్ట్రైక్ రేట్ అనేది గొప్పగా చెప్పుకోవడమే కాదు కదా, ఆ 100% స్ట్రైక్ రేట్తో గెలిచిన తర్వాత ఏం చేసే ప్రజలకు అనేది కూడా ఇంపార్టెంట్. అది ఎమ్మెల్యేల వైఫల్యం వల్ల చేయలేకపోయారనుకోండి, మరలా ఆ నాయకుడికే ఆ యొక్క బాధ, లేకపోతే ఆ నెపం అంతా కూడా ఆయన మొయ్యాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఆయన అంత ఇదిగా ఎందుకు కష్టపడి పనిచేస్తున్నారు, ఇంత క్లీన్ మానిటరింగ్ ఎందుకు ఉంది అంటే భవిష్యత్తులో కూడా ఇదే 100% స్ట్రైక్ రేట్ అట్లాగే మెయింటైన్ చేయాలి. మనం ఇంకా ఎన్ని సీట్స్ అదనంగా తీసుకున్నా కానీ సరిగ్గా మన ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎవరెవరైతే ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నారో వీళ్ళందరూ ఆ కమిట్మెంట్తో పనిచేశారు అనేది రేపు ప్రజలకు చెప్పగలగాలి. పవన్ కళ్యాణ్ గర్వంగా, ఇదిగో నేను సీట్లు తక్కువ తీసుకున్నా కానీ నా 20 మంది ఎమ్మెల్యేలు ఇదిగో ప్రజలకి కట్టుబడి బ్రహ్మాండంగా పనిచేశారు అని చెప్పేసి గర్వంగా చెప్పాలి అని అంటే వీళ్ళు చెయ్యాలి. నిజంగా అలా చేస్తే ఆయన అలా చెప్పుకుంటారు. ఇదంతా జరగాలి అంటే ఏంటి, ఇప్పుడు ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి మరి? సో అందు గురించి వీటన్నిటిపైన గట్టిగా కొంచెం ఆయన నేనైతే ఇలాంటి ఆయన సహించరు కాబట్టి 1-to-1 పిలిచారంటే కొంచెం డోస్ పడే ఉంటుంది. అందరికీ కాదు, ఎవరెవరిపైన అయితే ఆ ఎలిగేషన్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రం మరి వివరణ ఇచ్చుకుంటారో, లేకపోతే సరే జరిగింది ఇప్పుడు నుంచి జాగ్రత్తగా ఉండండి, లేదంటే మాత్రం ఎక్కడ ఉపేక్షించేది లేదు అనేది మాత్రం స్పష్టంగా చెబుతారు ఒకవేళ నిజంగా వాళ్ళపైన ఈ రకంగా ఉంటే. ఇందు గురించే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఫేస్ టు ఫేస్ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఇప్పుడు ఆ జలధార కార్యక్రమంలో ఉన్నారు. సో నిన్న ఎమ్మెల్యేలతో అందరితో కూడా భేటీ అవ్వడం జరిగింది. సో ఈ రకంగా ప్రతి పార్టీకి సంబంధించిన ఇప్పుడు కూటమిగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా అక్కడ ఆ ప్రోగ్రెస్ ఎలా ఉంది ఏంటి, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం అనేది మాత్రం శుభపరిణామం. ఈ విధంగా ఎమ్మెల్యేలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కూడా వాళ్ళని వాళ్ళు సరిదిద్దుకొని ప్రజల పట్ల అంకితాభావంతో కనుక సేవ చేస్తే ఖచ్చితంగా ఇక ఆ పార్టీకి గెలుపుకి ఎటువంటి డోకా లేకుండా ఉంటుంది. అలా కాకుండా
అధికారంలోకి వచ్చిన దాకా ఒక ఎత్తు గెలిచిన తర్వాత ఏమో ఇంకా నేనే హీరో నేనే తురువు అని చెప్పేసి ఎవరైనా సరే ఎమ్మెల్యేలు భావిస్తే మాత్రం తెలుసు కదా గత ప్రభుత్వంలో ఏం జరిగిందో. ఎవరికాళ్ళు విచ్చలవిడిగా చెలరైపోయారు. ఎక్కడో ఉన్నవారు అనుకున్నారు, తీసుకెళ్ళి అతపాతాళానికి పడేశారు. సో వాడన్నిటి దృష్టిలో పెట్టుకొని అందరూ బాధ్యతగా ఉండాలని చెప్పేసి అయితే కోరుకుంది. ఈ వీడియో పైన ప్రధానంగా ఎమ్మెల్యేలతో పవన్ ఫేస్ టు ఫేస్లో ఏం జరిగి ఉంటుందని మీ భావిస్తున్నారు? ప్రధానంగా మీ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే ఎలా పనిచేస్తున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.